ఈ శిబిరాన్ని అలంకరించిన వారందరికీ మా యొక్క ధన్యవాదాలు. మరి ముఖ్యంగా 6వ తేదీ అనగా నిన్న 6వ తేదీ 2వ నెల 26 ఎమ్మిగనూరు మండలం కలగట్ల గ్రామంలో జరిగిన ఈ యొక్క పాస్బుక్ అంటే రాజముద్రతో ముద్రించి అక్కడ ప్రజలకి పంపిణీ, ఆ గ్రామస్తులకి పంపిణీ చేయడం జరిగింది. ఆ సందర్భంగానే మేము కూడా జేఎస్ వాళ్ళంతా కలిసి మేము ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు, కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విన్నపించుకున్నాం. సరేలేండి మీకు అనుమతి ఇప్పిస్తామని చెప్పి మా జేఎస్ వాళ్ళని 5 మందికి మాత్రమే అనుమతి వచ్చిందని వారిని నమ్మించి ఇక్కడ ఉన్న 2 టౌన్ సిఏ గారు మోసగించి అక్కడ ఉన్న ఆదోని రూరల్ పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగింది. మరి ముఖ్యంగా మేము ఏదో ఒక విధంగా మేము తప్పించుకొని ఎవరికి వాళ్ళే విడిపోయి ఆ యొక్క శిబిరాన్ని ఆ యొక్క స్టేజ్ దగ్గరకు పోవాలని చాలా ప్రయత్నం చేసిన అక్కడ ఉన్న సిఐలంతా కూడా ఒక పగడబందిగా మమ్మల్ని వెనక్కి పంపించారు. అయినా మేము లాస్ట్లో చంద్రబాబు గారు మాట్లాడే ముందు వెళ్ళాము ఎట్టో ఒకటా చేసి. అయినా అక్కడ అందరూ కూడా మేము మాట్లాడిన ఏమేమి కూడా మాట్లాడలేదు, వింటున్నప్పటికీ నా చుట్టూ వచ్చి అక్కడ అంతా సిఐ ఫోన్లు చేసి, లేడీ పోలీసులకి ఫోన్లు చేసి నా గర్వం వచ్చి కూర్చున్నారు. వాళ్ళు 3 కూర్చున్నారు, అవతల యువతల వెనక ఒకరు భుజాల మీద వెనక చేస్తున్నారు. లేదమ్మా నాకు బాత్రూమ్ వస్తుంది లేచిపోతానంటే నీ బాత్రూమ్ కూడా పోనీ నువ్వు, నేనేం చేసినాను, నేను ఒకటి అందరితో నేను పాటు కదని, నువ్వు ఒక్కటి కాదు నువ్వు అందరూ ఉన్నట్టే ఇక్కడ అవన్నీ ఏం లేదు, మసంగా వెళ్ళిపోతావా, నోరు ముచ్చుకొని వెళ్ళిపోతే ఎందుకు నోరు ముచ్చుకొని వెళ్ళాలంటే కూడా నన్ను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఆ బయటకు తీసుకొని పోయిన తర్వాత మరీ తప్పించుకొని ముందుకు ప్రజల్లో దూరి అక్కడ పోయి నిలుచుకున్నాను. అక్కడ వచ్చి 4 చుట్టుముట్టి నన్ను గట్టిగా పట్టుకున్నారు. నువ్వు బయటకు రా అన్నారు. నేను రాను బయటకు అన్నాను. అప్పుడు నా లోపల ఒక జెండా పెట్టుకున్నాను. ఆ జెండాను తీసి ఈ చేతులు పట్టుకున్నారు. ఇక్కడ నడుము ఇక్కడ వీకిట తీసి అదని జిల్లా కావాలన్నప్పుడు సిఐ గారు వచ్చి ఆ జెండాను తీసుకొని చుట్టూ పాడేసి ఆ పోలీసులు నన్ను నోరు ముచ్చినారు. రాజధాని జిల్లా కావాలంటే కూడా బయటికి లాక్కొచ్చినారు. ఆ స్టేజ్ దగ్గర నుంచి లాక్కొచ్చే ముందర కూడా అక్కడ మరి అందరూ నాయకులు ఉన్నారు. ఇక్కడ నిన్నగాక మొన్న ఈ యొక్క కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారు ఉన్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇక్కడ ఎవరైతే కూటమి ప్రభుత్వం టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆదోనిలో ఉన్న నాయకులందరూ కూడా అక్కడ ఉన్నారు. కానీ ఎవరు కూడా నోరు మెలపలేదు. నేను శ్రీకాంత్ రెడ్డికి అడుక్కున్నాను, మరి వెంకటేష్ అడుక్కున్నాను. ఈరోజు యువబలము అది ఇది అని చెప్తున్నారే, వీళ్ళందరిని అడుక్కున్నాం. కనీసం వీళ్ళకైతే ఆదోని జిల్లా చేయడం కూటమి ప్రభుత్వంకి అస్సలు ఇష్టం లేదని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ పార్లమెంట్ ఆయన ఎంపీ గారు ఉన్నారు, అందరూ ఉన్నా కూడా వేస్ట్. మన వెంకటేష్ గారు ఎట్లా తిరిగినాడు, ఎందుకంటే వికలాంగుడు కదా అని నేను మర్చిపోకుండా ఆయన పోయి జెండా తీశాడు. మెమోరాండం ఇవ్వడానికి కూడా పేపర్ చేసినప్పుడు ఆయన పోవయ్యా ఇక కూర్చో, ఏం తమాషా చేస్తున్నావా అన్నాడు చంద్రబాబు. నీ ఒక్కడు అడిగితే నేను ఆ జిల్లా ప్రజలు అడగాల. ప్రజలు ఎందుకు ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు అడుగుతున్నాకే ఈరోజు 84వ రోజు ఇక్కడ ఈ శిబిరాన్ని పెట్టినారు. మరి వీళ్ళ నాయకులకు లేదు కానీ ప్రజలకి ఉందని ఇది స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ ఒక విషయం చెప్తాను. ఆ కలగట్ల గ్రామంలో అక్కడ ఒక దళిత మహిళా సర్పంచ్, ఆమె గుమ్మల చిట్టమ్మ అని చిట్టమ్మ గుమ్మల సర్పంచ్ గారు. ఆ సర్పంచ్ ఈరోజు ప్రధానమంత్రి వచ్చినా, మరి ముఖ్యమంత్రి వచ్చినా, కలెక్టర్ వచ్చిన ఆ గ్రామంలో ఆ సభ జరుగుతుంది కాబట్టి ఆమె అధ్యక్షత జరగాల. ఆమె అధ్యక్షత అక్కడ జరగలేదు. ఆమె ఒక దళిత నాయకురాలు. అసలు ఆమె పేరు కూడా ప్రస్తావన అక్కడ చంద్రబాబు గాని అక్కడ ఉన్న జై నాగేశ్వర రెడ్డి గాని ఎవరు కూడా ఆమె పేరు ఎత్తలేదు. వారికి వాళ్ళే ప్రకటించుకుంటున్నారు. ఇది ఎంత ఘోరం. వివక్షత లేదా భారతదేశంలో ఇప్పటికీ వివక్షత చూపిస్తున్నారు. దళితుల మీద, దళిత మహిళల మీద ఎక్కడ కూడా నోరు కుట్టేస్తున్న పరిస్థితి. పేరుకు మాత్రమే అక్కడ చిట్టమ్మ సర్పంచ్, ఆమె కూడా అక్కడ అవమానం జరిగిందని నేను ఒక మహిళగా, ఒక దళిత మహిళగా నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈవేళ జరుగుతున్న ఈ 5 నియోజకవర్గాల ప్రజలని నోరు ముచ్చేస్తున్నారు రాజకీయ నాయకులే. ఒకవేళ మేము చంద్రబాబుని కల్పిస్తామని మా వాళ్ళకి మాయ మాటలు చెప్తారు. ఈ రోజు వరకు చేసి వాళ్ళు
మాయమాటలు నమ్ముతున్నారు. ఇది మాకు తెలుసు. ఇంత అవగాహన రాజకీయ చైతన్యంలో పోరాట ఉద్యమంలో ముందు కొన్ని కష్టాలు దెబ్బలు తిని అది వాళ్ళని గిచ్చి కూడా పెట్టిన గాయాలు కూడా ఉన్నాయి. చేతులంతా వాసనాయి. నిన్న ఎంత కనికరం లేకుండా మళ్ళీ అరెస్ట్ చేస్తే కూడా ఎవరు అక్కడ ఆదని వాళ్ళు మాట్లాడింది లేదు. దీనికి ఎంతవరకైనా మేము పోరాటం చేస్తాం. జేఏసీ తరఫున ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. నాయకులు అవ్వన్నా లేదన్నా నాయకుల మాట వినం. నాయకులంతా మోసం చేస్తున్నారు అనేదే నా అభిప్రాయం. నా పేరు సుజ్ఞానమ్మ, రాష్ట్ర అధ్యక్షురాలు. జేఏసీలో ఒక ఉద్యమకారులుగా నేను పనిచేస్తున్నాను.